వాస్తు శాస్త్రంలో పంచభూతాలు, అష్టదిక్కుల అనంతరం నవగ్రహాలకే అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒక్కో దిక్కుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటాడు. అందుకే ఎవరైనా ఇల్లు లేదా కార్యాలయం, ఇంకా ఇతర నిర్మాణాలేవైనా చేసే సమయంలో దిక్కులతో పాటు నవగ్రహాలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు పండితులు. ఈ నియమాలను పాటించి నిర్మాణాలు చేపట్టే వారికి ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలొస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ సందర్భంగా ఏ గ్రహం ఏ దిక్కును అధిపతిగా ఉంటారు, వాస్తు దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు, సన్. సూర్యుడు, సన్. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యుడు తూర్పు దిక్కుకు అధిపతిగా ఉంటాడు. అందుకే మనకు తరచుగా ఆ దిక్కుకు తిరిగి దండం పెట్టుకోమని చెబుతారు పండితులు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆదాయం ప్రసాదిస్తాడు. ఇక వాస్తు విషయానికొస్తే తూర్పు దిశలో ఎక్కువ బరువు ఉండే వస్తువులను ఎప్పటికీ ఉంచకూడదు. ఇలా ఉంచితే వాస్తు దోషాలు ఏర్పడి మీకు అనేక సమస్యలు ఎదురవుతాయి. కుజుడు, మార్స్, అంగారకుడు. కుజుడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు. ఈ దిక్కులో యముడు కూడా ఉంటాడు. అంగారకుడు ధైర్యం, కోపం, సంపదలకు అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిక్కులో బెడ్రూమ్, స్టోర్ రూమ్ ఉండటం వల్ల మంచి ఫలితాలొస్తాయి. చంద్రుడు, మూన్. వాస్తు శాస్త్రం ప్రకారం చంద్రుడు వాయువ్య దిక్కుకు అధిపతిగా ఉంటాడు. చంద్రుడిని ప్రశాంతమైన మనసు, సంపదకు కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ దిక్కులో భోజన గది, గెస్ట్ హౌస్, లేడీస్ రూమ్ ఉండటం వల్ల మంచి ఫలితాలొస్తాయి. బుధుడు, మర్కరీ. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు బుధుడు అధిపతిగా ఉంటాడు. సంపదకు కొదవలేని కుబేరుడు కూడా ఇదే దిక్కుకు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ దిక్కులో ఆదాయం, బంగారం, వెండి, విలువైన వస్తువులను ఉంచడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. గురుడు, జూపిటర్. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు గురుడు, బృహస్పతి అధిపతిగా ఉంటాడు. ఈ దిక్కుకు శ్రీహరి అధిపతిగా ఉండటం వల్ల దీన్ని ఇషాన్ కోణం అని కూడా అంటారు. గురువు అనుగ్రహం ఉండేవారు జీవితంలో ఆనందంగా ఉంటారు. అందుకే ఈ దిక్కులో పూజా గదిని ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. శుక్రుడు, వీనీస్. ఆగ్నేయ దిశకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అగ్నిదేవుడు కూడా ఈ దిశలోనే ఉండటం శుభ పరిణామం. శుక్రుడు అందం, సుఖం, లగ్జరీ ఇచ్చే గ్రహంగా భావిస్తారు. అందుకే వాస్తు ప్రకారం వంటగది, కరెంటుకు సంబంధించిన వస్తువులను ఈ దిశలో ఉంచడం శ్రేయస్కరం. శని దేవుడు, సాటర్న్. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కుకు శని దేవుడు అధిపతిగా ఉంటాడు. వరుణుడు కూడా ఈ దిశకే అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ దిశ లాభాలను సూచిస్తుంది. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ దిశలో పడకగది, గ్రంథాలయం వంటివి ఉంటే శుభప్రదమైన ఫలితాలొస్తాయి. రాహువు. జ్యోతిష శాస్త్రంలో రాహువును అశుభ గ్రహంగా భావిస్తారు. అయితే వాస్తు ప్రకారం రాహువు నైరుతి దిక్కుకు అధిపతిగా ఉంటాడు. ఈ దిశలో బాత్రూం లేదా కార్యాలయం ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో తేలికగా ఉండే వస్తువులను ఉంచకూడదు. అయితే బరువు ఎక్కువగా ఉండే వస్తువులను ఉంచొచ్చు. అదే విధంగా ఇక్కడ ఎలాంటి స్థలాన్ని ఖాళీగా ఉంచకూడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.